ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్ గ్రేటర్లో వాలంటీర్లుగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వారికి ఆర్థిక భరోసాతో పాటు సమాజంలో గౌరవం లభిస్తుందని వ్యాఖ్య. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్ ప్రస్తుతం ఈ విధుల్లో నిర్వహిస్తున్నారు. హోంగార్డ్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు కూడా ఈ విధులను అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. వాలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతి నెల కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు. శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ నిర్ణయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాల్లో కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. అలాగే ట్రాన్స్జెండర్ల కోసం ప్రతి జిల్లాకు క్లినిక్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా బోధనా ఆసుపత్రుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. అవసరాన్ని బట్టి వారానికి 2 లేదా 3 రోజుల పాటు క్లినిక్స్ నిర్వహించనున్నారు. ప్రతి క్లినిక్లో జనరల్ ఫిజిషియన్, డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అందుబాటులో ఉంటారు. అవసరాన్ని బట్టి గైనకాలజిస్టు, యూరాలజిస్టు, ఇతర స్పెషలిస్ట్ డాక్టర్లను డిప్యూట్ చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ క్లినిక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాము అనారోగ్యం బారిన పడ్డప్పుడు ఆసుపత్రులకు వెళ్ళకపోతున్నామని, ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రాన్స్జెండర్లు ఇటీవల ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో తమ కోసం ప్రత్యేకంగా ఒక రూమ్ కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ల కోసం క్లినిక్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, అవసరమైన వారికి జెండర్ మార్పిడి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయించనున్నారు. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే ఓ ప్రొసీజర్ను విడుదల చేసింది. తొలుత హార్మోనల్ బ్యాలెన్స్ కోసం చికిత్స అందించడం, కౌన్సిలింగ్ ఇవ్వడం వంటివి చేసి అప్పటికీ సెట్ అవ్వకపోతే జెండర్ మార్పిడి సర్జరీలు చేయాలని పేర్కొంది. ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ల కోసం క్లినిక్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాల నుండి రోగులను ఇక్కడికే రిఫర్ చేస్తున్నారు.